నడిచే దేవుడు కంచి పరమాచార్య జీవితంలో జరిగిన ఒక ముఖ్య సంఘటన, భారతదేశ రాజ్యాంగానికి కంచి పరమాచారికి సంబంధం ఏమిటనే విషయం ఈరోజు తెలుసుకుందాం. కంచి పరమాచారిగా పిలువబడ్డ చంద్రశేఖర యతీంద్రులు స్వామి చంద్రశేఖర సరస్వతి, ఆయన కంచి పీఠానికి 68వ పీఠాధిపతి. ఆయన సాక్షాత్ ఆదిశంకరాచార్య అపర అవతారం అని కూడా భక్తుల విశ్వాసం, నమ్మకం, ఎన్నో విషయాల్లో అది రూఢి కూడా అయ్యింది. ఆ చంద్రశేఖర సరస్వతి జీవితం ఒక ధర్మ మార్గం అని చెప్పాలి. ఒక రకంగా ధర్మాచరణ, సనాతన ధర్మం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఈ మధ్య మాటలు వినపడుతున్న సనాతన ధర్మం ఈ రోజుగా ఇలా ఉంది అంటే ఈ శతాబ్దంలో కంచి పరమాచార్య కృషి అని చెప్పాలన్నమాట. ఆయన జీవితకాలంలో సుమారు 100 సంవత్సరాలు పైగా ఆయన జీవించారు. ఆయన పాదాచార్య అంటే నడుస్తూ భారతదేశం మొత్తం ఆయన నడుస్తూ వెళుతూ ఈ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రబోధిస్తూనే ఆయన జీవితకాలం ఆయన బతకడం జరిగిందనమాట. జీవితకాలం వెచ్చించడం జరిగింది. అయితే ఇక్కడ ఆయన గురించి 2 ముక్కలు తెలుసుకోవాలంటే 1894 మే 20న ఆయన పుట్టారు. ఆయన ఎక్కడంటే మనకి తమిళనాడు దక్షిణ ఆర్కాట్ అనే జిల్లాలో విల్లుపురం అనే గ్రామంలో ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబం అట, స్మార్త హొయసల అనేది ఆ తెగ, అక్కడ జన్మించారు. ఆయన చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఈ చంద్రశేఖర సరస్వతి 2వ సంతానం అబ్బాయి. అయితే ఆయన జాతకం చిన్నప్పుడే చూసి ఒక ఆస్ట్రాలజర్, చాలా ప్రముఖ ఆస్ట్రాలజరు, చాలా గొప్ప వ్యక్తి అవుతాడు, భారతదేశంలో చాలా ముఖ్యమైన పీఠిక పోషిస్తాడని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగిందట. పుట్టినప్పుడు ఆయన చూసి ఆయన పాదాలు అదే రకంగా చేతులు చూసి ఆయన చెప్పాట. ఆయన చూసిన వెంటనే పడిపోయాడు కూడా, ఒక్కసారిగా ఇలాంటి వ్యక్తి అని చెప్పి ఆ బాలుడికి నమస్కారం చేసి పెట్టాట. అయితే అదంతా పూర్వపరం. అయితే తల్లిదండ్రులు మనకి సుబ్రహ్మణ్య శాస్త్రి అనే తండ్రి గారు ఆయన జిల్లా విద్యాధికారిగా జాబ్ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆయన స్వామినాథన్ అని చెప్పేసి ఈ అబ్బాయికి పేరు పెట్టారన్నమాట. స్వామినాథన్ అంటే ఆయన కులదైవం ఎవరంటే, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి 6 ప్రముఖ దేవాలయాలు ఉంటాయి, షణ్ముఖ దేవాలయాలు ఉంటాయి, షట్ దేవాలయాలు ఉంటాయి. అందులో స్వామి మలై అని చెప్పి ఒకటి, ఆ కుంభకోణం, తంజావూరు ఆ చుట్టుపక్కల ఉండే ఒక స్వామి వలయం, ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఆయన స్వామినాథన్ అంటారు. ఆయన అక్కడ స్వామివారిని, ఆ స్వామినాథన్ వీళ్ళ కులదైవం వల్ల ఈ 2వ పుట్టిన అబ్బాయికి స్వామినాథన్ అని పేరు పెట్టుకున్నారు. నిజంగా ఆయన ఆ పేరు పెట్టడంలో ఎంతో ఔచిత్యం ఉందని తర్వాత ఆయన జీవిత చదివితే మనకు అర్థమవుతుందన్నమాట. తర్వాత ఉపనయనం అయిన తర్వాత 1905 ఆ ప్రాంతంలో ఉపనయనం అయిన తర్వాత ఇవన్నీ ఏంటంటే భగవంతుడి యొక్క ప్రోగ్రామింగ్. ఈ స్వామినాథన్ యొక్క భూమి మీదకి రావడమే శంకరాంశతో ఈ భారతదేశానికి ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో ఆ ఆదిశంకరాచార్య పరంపరలో 2000 సంవత్సరాల తర్వాత ఆ కంచిలో ఆయన నెలకొల్పిన మూలాంనాయ పీఠానికి 68వ పీఠాధిపతిగా మన స్వామినాథన్ వచ్చారు. ఆయన చంద్రశేఖర సరస్వతి అని చెప్పి సన్యాసనామం అయ్యారు. ఆయన పీఠాధిపత్యం పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయనని జగద్గురు అంటారు. చాలామంది ఆయన ప్రేమగా తెలుగు వాళ్ళందరూ పరమాచార్య అని పిలుచుకుంటారు. అలాగే తమిళ్లో మహాస్వామి అని, పెరియవా అని కూడా తమిళనాడు భక్తులు అనుకుంటారన్నమాట. భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా ఎంతోమంది ఆయన చూపించిన బాటలో వెళ్ళి, ఆయన ఎందుకంటే మహా తపస్సంపన్నుడు, ఆయన 17 భాషలు అనర్గంగా మాట్లాడగలరు. ఆయన ఏంటంటే సర్వాంతర్యామి అంటాం కదా, అన్ని చోట్ల ఉండేటువంటి తత్వం గలవాడు, సర్వజ్ఞాని. ఆయన మహామహిమాన్వితుడు కూడా అన్నమాట. ఆయన ఎన్నో మహిమలు ఆయన తెలియకుండా చేసి చూడగా అనుభవించిన వాళ్ళు ఎంతోమంది భక్తులు ఇప్పటికి కూడా ఉన్నారన్నమాట. ఆయన దేశమంతా అలా పాద నడకలో వెళ్ళారు కాబట్టి చాలామంది ఆయనకి నడిచే దేవుడు అని ఒక పేరు. పరమాచార్య అని కొంతమంది పిలుచుకుంటే, తమిళనాట ప్రియవా అంటే మహాస్వామిని పిలుచుకుంటే, నడిచే దేవుడుగా కూడా చాలామంది కొలుస్తారన్నమాట. ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవితకాలంలో ఒక కారో, ఒక రైలో, ఒక హెలికాప్టరో ఎక్కడన్నమాట సన్యాస ధర్మాన్ని సంపూర్ణంగా, ఆయన ఏ ధర్మానైనా సంపూర్ణంగా ఆచరించాడు. అదే రకంగా ఆ స్వామివారు కరుణ వల్ల ఎంతోమంది ఇప్పటికి కూడా ఆయన ఎలా అంటే ప్రత్యక్ష దర్శనమిచ్చి కొందరిని అంటే వాళ్ళ సంస్కారాలను బట్టి భక్తుల్ని ఆయన ఉద్ధరించేవాడు. కొంతమందికి ఏంటంటే స్వప్నంలోనే అంటే కళలోనే కనపడి వాళ్ళకి సమస్యలు తీర్చి వెళ్ళిపోయినట్టుగా కూడా
భక్తులు వాళ్ళ వృత్తాంతాల్లో చెప్పుకుంటారనమాట. ఆయన చేసిన మహిమలు కానీ, ఆయన చేసినటువంటి ఇవన్నీ కానీ ఇప్పటికీ చెప్తారు. అయితే ప్రత్యేకించి చెప్పుకోవాలంటే భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఆచరించి చూపుతూ దాన్ని మొత్తం దానికి ఒక ప్రతిపత్తి కలిగించాలి అని చెప్పి ఆయన తప్పించాడు. అదే రకంగా ఆ సనాతన ధర్మం ఈరోజు కూడా మనకి ఈ రకంగా నిలబడి ఉందంటే ఆ పుణ్యాత్ముడే, ఆ చంద్రశేఖర సరస్వతి యతీంద్ర మహారాజే కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక రాజ్యాంగం గురించి ఏమిటా అని మనం అనుకుంటే, మతాలను రక్షించడమే భారత రాజ్యాంగం ఒకటి తయారు చేస్తున్నప్పుడు భారతదేశ ఈయన ఏంటంటే, ఇక్కడ భారత రాజ్యాంగం చెల్లే ముందు 2 ముక్కలు చెప్తాం. ఈయన పీఠాధిపత్యం వహిస్తూ సనాతన ధర్మానికి, ఆర్ష ధర్మానికి ఆయన ప్రతీకగా నిలబడుతూ వాటిని చేస్తున్న ఆయన ఒక ఆధ్యాత్మికవేత్తగా లేదంటే ఒక పీఠాధిపతిగా చెప్పుకోవడానికి లేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక చారిత్రాత్మకవేత్త, ఒక ఆధ్యాత్మికవేత్త పాటు చారిత్రక పరిశోధకుడు, ఆయన ఒక శాస్త్రవేత్త. ఆయనకి తెలియని యాంగిల్ ఏమీ లేదు ఆయనలో. అంతటి మహనీయుడు మళ్ళా మరొకడు ఉండడు. ఎందుకన్నానంటే ఇది శంకరాచార్య యొక్క అపర స్వరూపం, శంకరుడు యొక్క రూపమే ఈయన అని చెప్పేసి చెప్పుకుంటాం. కాబట్టి ఆయన అన్ని కోణాల్లో భారతదేశ స్వాతంత్రోద్యమంలో కూడా ఆయన ఆలోచనలు కానీ, ఆయన ప్రాతినిధ్యం కానీ, అంటే సన్యాసి కాబట్టి మఠం వెళ్ళి రాజకీయాలు మాట్లాడలేదు. కానీ ఆ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారు కూడా కలవడం, ఈయన చెప్పడం, అవంతా ఎలాగంటే ఈయన ప్రభావం ఉద్యమం మీద కూడా ఉంది అన్నట్టుగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. ఆయన అలా దివ్య దృష్టితో చూస్తే ఏం జరుగుతుందనే విషయం కూడా తెలిసినట్టుగాను, ఆయన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది, ఏ సందర్భంలో వస్తుంది కానీ అనే విషయం మహాత్మా గాంధీ గారితో పర్సనల్గా కలిసినప్పుడు, మహాత్మా గాంధీ గారు ఈయన కలిసినప్పుడు చెప్పినట్టుగా కూడా ఉంటుంది. అలాగే ఈ ఉద్యమానికి ఆయన కూడా ఒక భారతీయుడుగా, అంటే పీఠాధిపతికి ఇవన్నిటికన్నా మొన్న భరతమాత మీద ఆయనకు ఉండే దీనివల్ల ఏంటంటే విదేశీ లేదా బట్టలన్నింటినీ బహిష్కరించిన సమయంలో ఈయన కూడా అప్పటి నుంచి కేవలం ఉడికిన ఖద్దరుతో పంచి మాత్రమే కట్టుకునేవారని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అయితే రాజ్యాంగం గురించి చెప్పినప్పుడు రాజ్యాంగ రూపకల్పన, భారత రాజ్యాంగ రూపకల్పన జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వనప్పుడు భారతదేశంలో మతం అనేది ఒక ప్రాథమిక హక్కు అవ్వాలి, మన సనాతన ధర్మంలో మన హిందూ మతం నిలబడాలంటే దానికి ఒక ప్రత్యేక పీట వేయాలి, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా మతం అన్న దాని పేరు రావాలి అని చెప్పినటువంటి వ్యక్తి మన చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, పరమాచార్య గారు అనమాట. దీని గురించి ఆయన చాలా కృషి వెళ్ళిపోయారు. ఆయన అంటే పీఠ నుంచి వెళ్ళపోయినా ఆయన దగ్గర శిష్యులు ఉంటే వాళ్ళందరి చేత మనకు ఒక కమిటీ వేశారు రాజ్యాంగం సంబంధించి తయారు చేయడంలో. కమిటీలో సోరెన్సన్ అని చెప్పి, సోరెన్సన్ అని ఆయన ప్రాతినిధ్యం వహిస్తే ఆయనందరికీ ఈయన శిష్యులు చెప్పి మన మత సంస్థల తరపు నుంచి కొన్ని అప్పీల్స్ ఆయన పంపించండి, కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రత్యేకించి చెప్పి వాళ్ళకి పంపించడం. భారతదేశంలో మతం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలనే విషయంలో చాలా, అలాగే ఈ సనాతన ధర్మం హిందూ మతంకి ఎటువంటి విఘాతం కలగకూడదు, మళ్ళీ రేపొద్దున చట్టబద్ధతగా చేశాం అని చెప్పి దీన్ని ఎక్కడో మతాన్ని చాలా కించపరిచేట్టుగా పరిస్థితులు రాకూడదు, మతానికి దుర్భిక్షమైన పరిస్థితులు రావద్దని చెప్పి ఆయన చాలా తప్పించారు, ఆలోచించారు మన చంద్రశేఖర సరస్వతి మహారాజ్, పరమాచార్య పెరియవా. అప్పుడు వాళ్ళకి ఏవో కొన్ని పంపిస్తే, విజ్ఞప్తులు పంపిస్తే టెలిగ్రాముల ద్వారా వాళ్ళంతా కూడా పక్కన పెట్టేస్తే ఆఖరికి ఈయన కొంచెం ఆలోచించి ఇలా కాదని చెప్పి ఈయన శిష్యుల్లోనే ఒక ఆయనకి ఇలాగా తాతాచారి ఏదో ఆయన పేరు, తాతాస్వామియో, ఆయనకి చెప్పి నువ్వు రాసి ఇలా రాయండి, మన భారతదేశానికి రాజ్యాంగంలో మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలకు సంబంధించిన విషయంలో ప్రాథమికంగానే మతాన్ని గుర్తించాలనే విషయాన్ని మీరు చెప్పండి, మతానికి పెద్దపీట వేయండి, ఇది మన సనాతన ధర్మం చాలా గొప్పది అని చెప్పి ఆయన చెప్పారు. ఆ రకంగా వెళ్ళడం ఆఖరికి భారత రాజ్యాంగంలో ఆయన కోరుకున్నట్టుగా మతానికి ఒక ప్రత్యేక స్థానం, ప్రాథమిక హక్కు కలగడం కూడా జరిగిందనమాట. ఏదో వీళ్ళందరూ పీఠాధిపతులు ముక్కు మోసుకుని ఏదో పూజలు చేసుకుంటారు అనుకోకుండా మన దేశంలో ఈరోజు సనాతన ధర్మం ఇలాగా మనకి ఇంకా మిగిలి ఉంది, దాన్ని ఇంకా మనం తీసుకువెళ్తున్నామంటే దానికి ముఖ్యంలో చంద్రశేఖర సరస్వతి కంచి పీఠాధిపతి ఒక ముఖ్యమైన వ్యక్తిగా కూడా మనం ఒక శక్తిగా కూడా చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఈ కాసేపట్లో ఈ నడిచే దేవుడి గురించి అన్ని చెప్పేసుకోవాలి. ఆయన కనపరిచిన లీలలనండి, మహిమలనండి అనేక అనమాట. ఏంటంటే ఇవన్నీ అనుభవించిన వాళ్ళు చెప్తారుగా. ఎన్నో పుస్తకాలు ఆయన మీద తమిళ్లో, తెలుగులో వచ్చారు. ఈరోజు కూడా ఆయన భక్తులు అన్ని చోట్ల, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అలాగే చాలా చోట్ల
కంచి పరమాచార్య భక్తులు ఉంటారు. ఇప్పటికి కూడా ఆయన స్వప్నంలో కనపడి ఆయా భక్తుల యొక్క సమస్యలు తీర్చినట్టు, వాళ్ళకి మార్గ నిర్దేశనం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోటి, ఈ సనాతన ధర్మాన్ని రక్షించాలంటే ఏమి చేయాలి? ఆలయాల ఉద్ధరణ, మంటపాల ఉద్ధరణ, అలాగే వేదాన్ని రక్షించడం, సంస్కృతిని రక్షించడం. వీటికే అంటే మాటలు చెప్పేసి రాజ్యాంగంలో చట్టాలు చేయడంలో ఏదో చేశారని పక్కన పెట్టేయకుండా, ఆయన జీవితకాలం అంటే ఆయన శతమానం భవితనట్టుగా 100 సంవత్సరాలు ఆయన బతికారు. ఆ 100 సంవత్సరాల్లో ఆయన ప్రతిరోజు ధర్మాన్ని రక్షించడం కోసం, అలాగే వేదాధ్యాయం యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పి మన ప్రాచీనం నుంచి మన ఎప్పటి నుంచో వస్తున్న మహర్షుల నుంచి వచ్చినటువంటి సంపద, వారసత్వ సంపద వేదాలని ఈరోజు అందరూ కూడా అభ్యసించాలనే ఉద్దేశంతో వేద పాఠశాలలు ఏర్పరచడం ఆయన చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఆ వేదాలను పరిరక్షించడంలో ఆయన పెట్టుకోవడం, అలాగే స్త్రీలకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా విద్య కావాలని చెప్పి ఎన్నో చోట్ల ఆయన విద్యాశాలలు అంటే పాఠశాలలు, ఇలాంటి కళాశాలలు ఏర్పాటు చేయడం, అలాగే వైద్యశాలలు ఏర్పాటు చేయడం, ఆకలికి ఇబ్బందులు అవుతాయని చెప్పి అనాథల కోసం ఎన్నో ఆశ్రమాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ దొరికేటట్టుగా చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఓన్లీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఇవన్నీ తలపెట్టినటువంటి వ్యక్తి మన శంకరాచార్య స్వరూపం. ఆది శంకరాచార్యటువంటి అంశతో, అంటే శంకరుడు అంటే పరమేశ్వరుడు యొక్క అంశే ఆది శంకరాచార్యుడు అంటారు. ఆ ఆది శంకరాచార్యుడు అంశ పరంపరలో అలా వచ్చి 68వ పీఠాధిపతిగా ఆయన వచ్చారని చెప్పి భక్తుల అపార విశ్వాసం. చాలామందికి ఏంటంటే ఆయన వచ్చిన వాళ్ళకి ఏం చెయ్యాలి, భరతమాత కోసం ఏం చేయాలి, వాళ్ళ ఆత్మోద్ధారం కోసం ఏం చేయాలి, చాలా సున్నితమైన మార్గాల్లో వాళ్ళ పరిస్థితులు బట్టి చెప్పేవారట. కొంతమందికి అనుష్ఠానం బోధించేవారట, కొంతమందికి మంత్రోపదేశం చేసేవారట, కొంతమందికి ఆలయాలు నిర్మించండి లేదంటే విగ్రహాల స్థాపన చేయండి, అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో కూడా మహాదిట్ట. ఆయనకేంటి త్రికాల జ్ఞాని. ఈ శాస్త్రాలన్నీ మన కోసం అప్పచెప్పడం తప్పితే విదేశ భాషలన్నీ కూడా అనర్గళంగా మాట్లాడారు. ఈయనకి విదేశాల నుండి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి వాళ్ళ డౌట్లు తీసుకుని ఆయనకి శరణాగతి వేడుకొని అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారని చెప్తారనమాట. ఈ నడిచే దేవుడు రాజ్యాంగంలో ఇప్పుడున్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, సనాతన ధర్మం ఏంటంటే మన హిందూ మతం యొక్క రక్షణ కోసం, అంటే ఇప్పుడు శివాజీ హిందూ మతం కోసం, హైందవ సామ్రాజ్య స్థాపన కోసం ఏ రకంగా అయితే కత్తి పట్టాడో ఈయన కాషాయం కట్టాడు, అంతే తేడా. మిగిలినంతా సేమ్ టు సేమ్. ఒక రకంగా చెప్పాలంటే ఈయన పీఠాధిపత్యం వహించి సన్యాస దీక్షతో భగవత్ సాయంతో సాక్షాత్ భగవత్ స్వరూపం నిత్యం ఆయన అవలంబిస్తూ సనాతన ధర్మాన్ని మనందరికీ కూడా తన యొక్క గొప్పతనాన్ని చూపించి భారతదేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ దేశాల్లో రెపరెపలాడుతుంది అని ఆశించి అభిలషించి తన ధర్మాన్ని తను కాపాడుకుంటే మొత్తం ప్రతిదీ అందరూ చెప్పి ధర్మం యొక్క శక్తి ఎక్కడ ఉంటుంది, ఆ ధర్మంలో ఉన్నటువంటి సభ్యుల వల్ల ఉండదు, ఆచరించే వ్యక్తుల వల్ల ఉంటుంది అంటాడు ఆయన. గొప్ప విషయం. మా హిందూ మతంలో 3 కోట్ల మంది ఉన్నారు, 30 కోట్ల మంది ఉన్నారు, ఏదో చెప్పుకుంటాం కదా. హిందూ మతంలో ఇప్పుడు 140 కోట్ల ప్రజలు ఉంటే 100 కోట్లు హిందువులు అనుకుందాం. ఈ నెంబర్ మీద ఆధారపడతాం అంటాడు ఆయన. ఈ హిందూ ధర్మం యొక్క శక్తి కానీ, హిందూ ధర్మం యొక్క ఇదిగా ఔన్నత్యం కానీ దీని మీద ఆధారపడు. ఈ హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఆచరించి అవలంబించే శక్తులపైన మాత్రమే ఈ ధర్మం యొక్క శక్తి ఉంటుందంటాడు. కాబట్టి అందరూ కూడా పాటించాలి. దీని శక్తిని మన భారతదేశానికి మనకి అందాలి అంటే మనం అందరం పేరుకి మేము ఏదో మాది హిందూ మతం అండి అని ఏదో అప్లికేషన్లో రాసుకోవడానికి మాత్రమే సరిపోదు అని చెప్తాడు. ఆ హిందూ ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆచరించే సభ్యుల మీద మన ధర్మం నిలబడుతుంది, మన శక్తి ఉంటుంది. ఆ ధర్మం ఉంటే ఇంకేముంది, ధర్మ స్వరూపం ఉంటే ఇంకా మనకేముంది, అంతా మన చేతిలో ఉంటుంది. భగవంతుడు మన చెంతే ఉంటాడు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మహానుభావుడు, నడిచే దేవుడు స్వామి చంద్రశేఖర సరస్వతి మహారాజుకి, అలాగే అందరం మనం కంచి పరమాచార్య, పెరియవాని, ఇలా రకరకాల పేరుతో ఉంటుంటాం. అందరికి జీవితాల్లో కూడా ఎక్కడొక్కడ ఏదో రకంగా ఆయన వస్తూనే ఉంటాడు. మనం గమనిస్తే కనుక ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని తీరాలి ప్రతి ఒక్కడు. ఆయనకి భక్తులే ఎక్కలే, సనాతన ఆచరించే ప్రతి ఒక్కడు ఆయన రేడాల్లోనే ఉంటాడు. వాళ్ళందరినీ ఆయన కాపాడుతూనే ఉంటాడు. ధర్మాన్నే కాపాడడానికి వచ్చాడు, ధర్మాన్ని ఆచరిస్తున్న మనల్ని కాపాడ్డా. కాబట్టి కంచి పరమాచార్యకి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ సెలవు.